హాయ్ అండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది ఆల్రెడీ జియో హాట్‌స్టార్‌లో మనకి ఎపిసోడ్ వచ్చేసింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ నైట్ 12 గంటలకే వచ్చింది. మా టీవీలో మాత్రం నైట్ 10కి అది షో టైం అన్నట్టు. మా టీవీలో సీరియల్స్ అన్నీ అయిపోయినాక నైట్ 12 గంటలకు వేస్తారు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది స్టార్టింగే చాలా కాంట్రవర్సీ అయిపోయింది. నవదీప్ ఉప్పల్ బాల్‌ను ఏమన్నాడు? ఎందుకు ఉప్పల్ బాల్‌ను అంతలా కించపరిచాడు? మరి శ్రీముఖి రన్నింగ్ రాజాను నన్ను ముట్టుకుంటే చెంప పలగొడతా అని చెప్పేసి అన్నది. అసలు అంతలా శ్రీముఖిని ఏం బాధ పెట్టాడు, అసలు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా అగ్ని పరీక్ష షోకి ఎవరు కావాలి, అసలు ఎవరు కామనర్సు, వీళ్ళు ఎవరిని ఆశిస్తున్నారు, మరి అక్కడికి తీసుకొచ్చి నీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి అంతలా అవమానించే తప్పు ఆ కామనర్స్ ఏం చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను చెప్పేది వినకుండానే ముందుగానే మీరు స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అది అర్థం కాదు ఫార్మాట్ ఏందన్నది. నేను మొత్తం డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి షో చూశాను, మొత్తం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయింది. శ్రీముఖి హోస్టింగ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగుంది, నీట్గా అనిపించింది నాకైతే. వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలను అనే విన్నింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది. అందరూ జడ్జెస్ కానీ హోస్ట్ మన శ్రీముఖి కానీ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక కామనర్ కేటగిరీలో వెళ్ళినటువంటి అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కొట్టడం మాకు గర్వకారణంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అబ్బాయి అక్కడ దాకా వెళ్ళి కప్పు కొట్టిందంటే వీళ్ళకి గర్వకారణం కదా. మా థాట్స్ ఆడియన్స్ థాట్స్ ఒకేలా ఉన్నాయి, మా ఆలోచనలు ఆడియన్స్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే మేము ఆలోచించి టాప్ 5లో ఆలోచించి బిగ్ బాస్లోకి పంపినటువంటి ఇద్దరు టాప్ 5లో ఉండడం మాకు గర్వకారణంగా ఉందని చెప్పేసి జడ్జెస్ కూడా చెప్పుకోవడం జరిగింది. కళ్యాణ్ పడాల గురించి చెప్పుకోవడం నిజంగా గ్రేటే. ఎందుకంటే ఒక కామనర్స్ అయ్యుండి ఒక సెలబ్రిటీతోని ఆల్రెడీ 2 లక్షలు 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నటువంటి సెలబ్రిటీతో పాటు పోటీపడి కప్పు కొట్టడం అనేది గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ కూడా చాలా హిట్ అవుతుందనే నమ్మకంతో మేము ఈ సీజన్ను మళ్ళీ రన్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లోకి ఫస్ట్ వచ్చినటువంటి కంటెస్టెంట్ ఎవరంటే శాలిని ఎంటర్ అయింది. ఆ అమ్మాయి వచ్చేసి తను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుంది. తనకి 2,700 మంది ఫాలోవర్సే ఉన్నారు. తనకు కూడా ఎక్కువ ఫాలోవర్స్ లేరు, 0 ఫాలోవర్స్ కూడా చెప్పుకోవచ్చు. 2,700 మంది ఫాలోవర్సే, ఎక్కువైతే ఫాలోవర్స్ లేరు. తాను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుంది. అక్కడ నుండి ఈ అగ్ని పరీక్ష షోకి అటెండ్ కావాలి, నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళాలి, అది నాకు ఫ్యాషన్ అని చెప్పేసి తను రావడం జరిగింది. తను ఒక ఫుడ్డీ, అంటే ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతుంటుంది. తర్వాత తనకు డ్యాన్సు పాటలు ఇవి కూడా ఇష్టమే అని చెప్పడం జరిగింది. తర్వాత తను జిమ్కి కూడా వెళ్తున్న, నా బాడీ చూడండి, బాడీ బాగుంది అని చెప్పడం జరిగింది జడ్జెస్కి. తన ఇంట్రడక్షన్ తను ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఇవ్వడానికి తనకు టైం ఇచ్చిరని అనిపించింది నాకు. ఆ అమ్మాయిని మాట్లాడుతుంటే అంత ఇవ్వాలి కూడా, ఎందుకంటే వాళ్ళు అంటే ఏంటిది అనేది కూడా జనాలకు తెలియాలి కాబట్టి టైం ఇవ్వకుండా ఎవరిని డిస్కరేజ్ చేసేసి పంపించకూడదు అని అనిపించింది. ఆ అమ్మాయికి చాలా మంచిగా టైం ఇచ్చారు, మంచిగా మాట్లాడింది. తర్వాత తను ఒక బయోడేటాలో తను మొత్తం ఒక డేటా ఇస్తారన్నట్టు, వీళ్ళకి బయోడేటా మొత్తం ఫామ్ ఇస్తారన్నట్టు. ఆ ఫామ్ మొత్తం నింపేటప్పుడు తనకు బాత్రూమ్ అంటే నీట్గా లేకపోతే తనకు నచ్చదని చెప్పేసి రాయడం వల్ల, బాత్రూమ్ అంటే నీకు నచ్చదని చెప్పేసి నువ్వు రాసినావు కదా, అయితే నీకు షూ క్లీన్ చేయడానికి ఒక షూ క్లీన్ చేస్తావా, షూ ఇస్తావా, క్లీన్ చేయండి అని చెప్పేసి ఆమెకు టాస్క్ చేయడం జరిగింది. ఆ షూను నేను సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీసుకొని నేను క్లీన్ చేయను అనేసరికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తావు చేయమంటే నా అవసరం కాబట్టి నా అవసరం కోసం చేస్తా అని చెప్పేసి తను చేయడం జరిగింది, క్లీన్ చేస్తున్నది. ఆ తర్వాత ఈలోపు ఈ అమ్మాయి క్లీన్ చేస్తున్న టైంకే నవదీప్ గారు తన ఫోన్ తీసుకొచ్చి ఫోన్ లాక్ తీసేసి తన స్నాప్చాట్లు చూపించమన్నాడు. ఆ అమ్మాయి చూపించనన్నది, నా పర్సనల్ థింగ్స్ మీకెందుకు చూపించాలి అంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తావా అంటే చూపించావా అంటే నేను చూపించను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీసుకునే విధంగా నేను ఏది చేయను అని చెప్పేసి తను అనడం జరిగింది. నేను చూపించాను అనడం జరిగింది. అభిజిత్ అడిగితే చూపిస్తా అని చెప్పేసి అంటే, అభిజిత్ ఎందుకు అడిగితే, అభిజిత్ అంటే నాకు ఒక అలాంటి క్రష్ అని చెప్పడం జరిగింది. అలాది ఒక లవ్ అని ఒక లవ్ చేయడం జరిగింది అన్నట్టు. లవ్ సాంగ్ కూడా చివర్ల మూమెంట్లో ఆ అమ్మాయి వెళ్ళే ముందు కూడా వీళ్ళ మధ్య ఒక పులిహోర కంటెంట్ కూడా నడిచింది అన్నట్టు, పులిహోర కంటెంట్ కూడా నడిచింది. ఇంకా దాని తర్వాత ఏంటంటే, ఆ అమ్మాయి చూస్తే మంచిగా క్యూట్గానే కనబడుతుంది, మంచిగా ఉంది, హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, ముద్దు కనపడుతుంది. ఆ అమ్మాయిని ఎట్లాగో సెలెక్ట్ చేస్తారని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఆ అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కాబట్టి ఆ జాబ్ వదులుకొని వచ్చింది. తన బిహేవియర్ చూసినట్లయితే స్ట్రాంగ్గా ఉంది, తను ప్రిపేర్డ్గా వచ్చింది, వెల్ ప్రిపేర్డ్ అంటారు చూసినావా, ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఎందుకంటే తనకు తెలుసు ఏం మాట్లాడితే ఎక్కడ దానికి వెళ్తుంది, ఎలా మాట్లాడితే వాళ్ళు తీసుకుంటారు అనేది ఒక ప్రిపేర్గా వచ్చిందని నాకు అర్థమైంది. ఎందుకంటే తన ఫోన్ పలగొట్టడం వల్ల, ఫోన్ పలగొట్టినప్పుడు తనకు అర్థమైంది తన ఫోన్ కాదని చెప్పేసి, తనకు అర్థమైందని చెప్పేసి ఫోన్ పలగొట్టిన తర్వాత చెప్పడం జరిగింది. అంటే తనకు ఒకవేళ ఇస్తే టాస్క్ ఇస్తే ఫోన్ పలిగిపోతుంది అనేది తెలుసు దానికి. తనను ఒకవేళ ఫోన్ పలగొట్టేలాగా చేయాలి, అది ఎలా మాట్లాడితే వాళ్ళు పలగొట్టేలాగా చేస్తారు. నాకు ఫోన్ అంటే ఇష్టం, ఫోన్లలో ఏం చూస్తామంటే అందరు చూసేటి చూస్తా అని చెప్పేసి అందరు నవ్వుకుంటారు.
అందరిని చూసేటి ఏం చూస్తావంటే మీరేం చూస్తారో నేను కూడా ఏం చూస్తాను అని చెప్పేసి అనడం జరిగింది. ఆ ఫోన్ నీకు ఫోన్ అంటే చాలా ఇష్టం అన్నా కదా, ఆ ఫోన్ పలగొడతావా అంటే పలగొడతా అని చెప్పేసి పలగొట్టింది. లాస్ట్ సీజన్లో పలగొట్టి తెలుసు అంటే నువ్వుంటే ఏం చేస్తావంటే నేను కూడా ఫోన్ పలగొట్టేదాన్ని అని చెప్పింది. అదేవిధంగా ఈ కర్రీ ఇస్తే పోయింది, పలగొట్టింది చాలా అన్నది. అర్థమైపోయింది ఆల్రెడీ చూడగానే తన ఫోన్ కదని. ఎవరైనా ప్రతిరోజు ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళ ఫోన్ ఏందో వాళ్ళకి తెలియదా? అడిపోయింది, చూసింది, అర్థమైంది, తన ఫోన్ కాదనుకుంది. సరే పలగొట్టి తప్పే ఉందని పలగొట్టింది. సీముకి వచ్చింది, దాన్ని ఇట్లా పచ్చలు పలగొట్టి ఆడేసింది. వాని ఏదో ఫీల్ అయినట్టు చేసింది. దాని తర్వాత ఈమె సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పడం జరిగింది, నా ఫోన్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే అంతా లేకుండా ప్లాన్డ్గా వచ్చింది ఆ అమ్మాయి. ఎలా మాట్లాడితే గ్రీన్స్ వస్తాయి, ఎలా మాట్లాడితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తానో తెలుసు కాబట్టి అక్కడ దాకా వచ్చింది. దాని తర్వాత షూ దూడుస్తున్న టైంకే ఇంకో గ్యాప్ టైం ఉంది కదా అని చెప్పేసి ఆ టైంలో ఇంకొక కంటెస్టెంట్స్ని పిలవడం జరిగింది. ఆ కంటెస్టెంట్స్ వచ్చేసి అభి శేఖరో స్టిగ్నరో ఏదో సంథింగ్ ఏదో పెట్టుకున్నాడు, సింగర్ అభి సింగర్ అట. ఆ అబ్బాయికి పాటలంటే ఇష్టము, మల్టీ టాలెంటెడ్ అబ్బాయి, మల్టీ టాలెంట్ పర్సన్ అన్నట్టు. ఆ అబ్బాయికి 23 సంవత్సరాలే, మల్టీ టాలెంటెడ్. తర్వాత ఆమె స్థాయికి తగదు అని చెప్పేసి ఆమెకి అతని ఏమంటారు, అతనికి ఉన్నటువంటి స్థాయికి ఆ అమ్మాయి తగదని చెప్పి రిజెక్ట్ చేసేసిండంట గర్ల్ ఫ్రెండ్ను. అలాంటి పర్సన్ అన్నట్టు. అతనికి మల్టీ టాలెంటెడ్ అంటే ఒకే జాబ్ కాదు, ఒక జాబ్ మీద ఏం నిలకడగా ఉండడు, అన్ని రకరకాల జాబులు చేయాలని ఆ థాట్స్ ఆయనకు చాలా కోరికలు ఉన్నాయి. అబ్బాయి రకరకాల జాబులలో రకరకాల బిజినెస్లలో తన మైండ్ సెట్ను బిజినెస్ పరంగా యూజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటిదని చెప్పేసి నవదీప్ కానీ మన అభిజిత్ కానీ అడగడం జరిగింది. మా డాడీ బిజినెస్ కూడా నేను చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. మీ డాడీ ఏం బిజినెస్ చేస్తారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, అది నేను చూస్తున్నా అని చెప్పడం జరిగింది. ఓ అవునా అని చెప్పేసి ఎకరానికి ఎన్ని గుంటలు అని చెప్పేసి అభిజిత్ అడగగానే వెంటనే 10,000 గుంటలు అని చెప్పిండు. అప్పుడే ఫీజులు అవుట్. ఎకరానికి 10,000 గుంటలంట. నేను కూడా షాక్ అయిపోయినా. ఎకరానికి వచ్చేసి 40 గుంటలు అని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు శ్రీముఖి అరే అట్లా కాదురా, ఎకరానికి ఎన్ని గుంటలు తవ్వితే అన్ని గుంటలు అని చెప్పురా అనేసరికి ఓ అదా అని చెప్పేసి అన్నాడు. అంటే అక్కడ వాళ్ళు యథేచ్ఛంగా మాట్లాడుతున్నారా, అది ఏ మాట్లాడుతున్నారా అనేది అర్థం చేసుకోలేని కెపాబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ఆ అబ్బాయి బిగ్ బాస్ హౌస్కి సెట్ అవ్వడానికి నాకు అప్పుడే అర్థమైంది చూడగానే. ఈ అబ్బాయి సెట్ అవ్వడం అనిపించింది. ఆ అబ్బాయి మోడలింగ్ కూడా చేస్తాడంట, మోడల్ కూడా అనట. అబ్బాయి డ్రెస్సింగ్స్ అతని తయారు చేసుకున్నాడంట. వచ్చిండు. తర్వాత అక్కడ చెప్పులు తుడుస్తున్నటువంటి అమ్మాయిని నిలబెట్టేసి, ఆ శాలిని నిలబెట్టేసి ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, ఆ అమ్మాయికి వెళ్ళి ఎన్ని మార్కులు ఇస్తామని చెప్పి 10 కన్నా అడిగితే నేను 7 ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయికి మరి 3 ఎందుకు కట్ చేసామంటే అమ్మాయి ఓవర్ మేకప్ వేసిందంటే మా ఇద్దరిది ఎలా ఉంది అని అడిగింది శ్రీముఖి. బిందు మాదేవి నాది ఎలా ఉందంటే మీరు నార్మల్గానే ఉన్నారు, న్యాచురల్గానే ఉన్నారు, ఈ అమ్మాయిది ఓవర్గా కనపడుతుంది, లిప్టిక్ అని అడిగింది శ్రీముఖి. కాదు లిప్టిక్ కాదు, ఇక్కడ చెంపల దగ్గర ఇక్కడ బాగా ఎక్కువ మేకప్ ఉంది అని చెప్పేసి అనడం జరిగింది. మరి నువ్వేం ఇస్తావంటే నేను 0.5 అన్నది ఈ అమ్మాయి. నేను ఇచ్చినా అని చెప్పేసి నువ్వు ఇస్తున్నావు, ఆ మెడలో నాకు లిస్ట్ సెట్ అవ్వలేదంటే నీ అన్న కాబట్టి నువ్వు అంటున్నావా అని చెప్పేసి ఆ అబ్బాయి అనడం జరిగింది. ఇద్దరి మధ్య కొంచెం వాగ్వాదం జరగబోతే నవదీప్ ఆపేయడం జరిగింది. తర్వాత నీకు యోగా అంటే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు యోగా చేస్తున్నావు, యోగా చేయండి అంటే బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ అని చెప్పేసి ఏదో చేస్తున్నాడు. అక్కడ కొంచెం ఫన్ అయిపోయింది. దాని తర్వాత ఈ అబ్బాయికి సెట్ అవ్వడం చెప్పేసి వెంటనే నవదీపు రెడీ చేయడం జరిగింది, అభిజిత్ రెడీ చేయడం జరిగింది, బిందు మాధవి కూడా రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను ఆ అమ్మాయి సెట్ అవ్వదు, నా స్థాయికి సెట్ అవ్వదు అని అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ అబ్బాయికి ఏంటంటే అతనికి ఉన్నటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఇతనికి ఎందుకు నువ్వు అమ్మాయికి నువ్వు బ్రేకప్ చెప్పేసినావు అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ అవసరమే సార్, అవసరమే, కానీ నన్ను ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు, నేను కూడా మీ కెరీర్ పైన ఫోకస్ పెట్టాలి కదా, నన్ను ఎప్పుడు ఆ అమ్మాయితోనే ఉండు అంటే నేను ఎలా ఉంటా సార్, నాకు అట్లా సెట్ అవ్వదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడి వరకు నాకు చాలా బాగా అనిపించింది. అరే నిజమే కదా, అమ్మాయిలు ఉండి అబ్బాయితో తిరగాలి, నాతో తిరగాలి అని చెప్పి అంటే ఏ అబ్బాయి ఇష్టపడడు కాబట్టి ఆ అబ్బాయి అక్కడ చెప్పడం జరిగింది. మంచిగా చెప్పిండు అని అనిపించింది. దాని తర్వాత ఈ అబ్బాయి టాలెంట్ చూస్తుంటే టాలెంట్ లేదు, అబ్బాయిలో టాలెంట్ లేని పర్సన్ కాబట్టి బిగ్ బాస్ హౌస్కి పోవడం వేస్టే అని నాకు అనిపించింది. ఆ అబ్బాయికి 3 రెడ్లు ఇచ్చేసి బయటికి పంపించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ అబ్బాయి అయిపోగానే వెంటనే ఈ అమ్మాయిని లేపేసిన తర్వాత చాలు నువ్వు షూ తుడిచిన చాలని చెప్పేసి శాలిని లేపేసి ఇక అమ్మాయి ఫీల్ అవుతుంటే అభిజిత్ వెళ్ళేసి షూ తుడడం అనేది నామూషిగా ఫీల్ అవ్వద్దు, ఎవరైనా ఏ టైంలో కూడా అది నామూషి కాదమ్మా, అది బతుకుదెరు కోసం ఎంతోమంది చేస్తుంటారు అనే ఉద్దేశంతో నవదీప్ వెళ్ళి ఆ అమ్మాయి షూ తుడడం అనేది నాకైతే ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండగా బిగ్ బాస్ 4లో నవదీప్ అంటారు మన అభిజిత్ షూ తుడడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే షూ తుడడానికి అక్కడ దాకా అభిజిత్ ఆయన స్టేటస్ను కూడా పక్కన పెట్టేసి వెళ్ళిండు, ఓకే అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మాయి కాలు చూసినది, అక్కడ ఉన్నటువంటి అమ్మాయి చూసినటువంటి షూలను పెట్టుకుని కూడా చూడవచ్చు, కానీ అమ్మాయి కాలు చూసుకున్నటువంటి షూనే చూడడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఈ అభిజితే బిగ్ బాస్ 4లో తాను
సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం అని చెప్పేసి అన్నాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేలాగా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే నేను ఏది కూడా చేయను, నాకు సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం నాకు గేమ్ల కంటే కూడా అని అన్నాడు. అట్లాంటి పర్సన్ ఇంత తొందరగా ఎట్లా చేంజ్ అయ్యిందంటే ఇప్పుడు దగ్గర 9 సంవత్సరాలు అవుతున్నట్టుంది అది అయిపోయి, అంటే 7-8 సంవత్సరాలు అవుతుంది కదా సీజన్ అయిపోయి. ఈ 7-8 సంవత్సరాల్లో కూడా అతను కూడా ఎంతో కొంత చేంజ్ అయ్యిండేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ షూ తుడిచినప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది. వద్దు సార్ వద్దు అబ్జిత్ అని చెప్పేసి అన్నది, ఏడ్చింది. నాకు అక్కడ బాగా అనిపించింది. తర్వాత ఆ అమ్మాయిని అగ్గిచ్చిండు. ఈ అగ్గు ఇక పులిగోర కంటెంట్ నడిపారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అది ఇదని ఏదో పులిగోర కంటెంట్ కలిపారు. దాని తర్వాత అబ్జిత్ అమ్మాయికి గ్రీన్ ఇచ్చిండు. తర్వాత బిందు మాధవ్ అయితే షూ దూడుస్తున్న టైంకే రెడ్ ఇవ్వడం జరిగింది. నవదీప్ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇస్తారని నాకు తెలుసు సార్, ఆ మొబైల్ పలుగొట్టడం కూడా నాకు తెలుసు, అది మొబైల్ నా మొబైల్ కాదని నాకు తెలుసు అని చెప్పేసి అనడం జరిగింది. అవునా చూసిరా బిగ్ బాస్ ఎంత ప్లాన్ ప్రకారం వచ్చేసిందో అని చెప్పేసి అన్నాడు నవదీప్. జరిగిపోయింది. ఆ అమ్మాయికి ఏది ఓన్లో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని 2 గ్రీన్లు ఇచ్చేసి ఒక రెడ్తోనే ఆ అమ్మాయి ఓన్లో ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సింగర్ ఝాన్సీ వచ్చింది. ఝాన్సీ అనే అమ్మాయి రైతు బిడ్డ. ఆ అమ్మాయి కూడా అంత ముందుకు ఇప్పుడు రైతు ఆడబిడ్డ వచ్చేసింది. ఈ రైతు ఆడబిడ్డ వచ్చిన తర్వాత తనను కూడా అందరిలాగా ఇప్పుడు ఝాన్సీని మనకు ఏంది ఝాన్సీకి టాస్క్లు ఇచ్చేసారు. తర్వాత ఈ అబ్బాయిని కూడా వచ్చినటువంటి అభి సింగర్ కూడా ఏదో ఒక టాస్క్ రూపంలో నువ్వు యోగా చేస్తావు కదా చెయ్యాలి అని చెప్పేసి అన్నాడు. మరి ఝాన్సీకి ఎందుకు చేయించలేదో నాకు అర్థం కాలేదు. అంటే రైతు బిడ్డ అంటే మరి చేయించకూడదా? రైతు బిడ్డ అనే అంటే రైతు బిడ్డలకు వేరు, తర్వాత మిగతా వాళ్ళకు వేరా? అందరు కామనర్స్ కాదా? అంటే రైతులు అనే పదం ఉంటే వేరేలాగా చూస్తారా? నాకు అర్థం కాలేదు. మీరు తిట్టుకోవచ్చు, నేను ఎందుకంటే రైతులు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, రైతు బిడ్డలంటే కూడా నాకు రెస్పెక్టే. కానీ ఆ అమ్మాయి నేను వీడియో చూసేసాను. ఎందుకంటే ఆ అమ్మాయికి 7,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంత ఫాలోవర్స్ ఉన్నటువంటి అమ్మాయిని ఒక కామనర్స్ కేటగిరీలో ఎలా తీసుకొచ్చారు? ఆ అమ్మాయి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఆ అమ్మాయికి వ్యవసాయం చేస్తుందని చెప్పేసి కొన్ని అవార్డ్స్ వచ్చినాయి, కొన్ని ప్రమోషన్ చేస్తుంటుంది, తను ప్రమోషన్ వీడియోలు చేస్తుంటుంది. ఆ రైతులు కొట్టేటువంటి మందుల మీద ప్రమోషన్ చేస్తుంటుంది. నేను చూశాను ఆ అమ్మాయిది బయో మొత్తం చెక్ చేశాను ఆమె ఛానల్లో. మొత్తం ప్రమోషన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. తను చాలా మందికి తెలుసు. మరి సెలబ్రిటీ ఎలా అయింది? 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు కామనర్ ఎలా అయింది అర్థం కాలేదు. అంటే రైతు అనే కేటగిరీలో తీసుకొస్తే కామనర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారా? ఆ అమ్మాయి సెలబ్రిటీ కదా అని నాకు అనిపించింది. ఒక మాట నాకు అట్లానే అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే డీసెంట్లీగా ఉంది, ఓకే పద్ధతిగా ఉంది, తను మాట్లాడే విధానం డీసెంట్లీగా ఉంది, తను ఇన్నోసెంట్గా కనబడుతుంది, చాలా మంచిగా మాట్లాడింది. రైతులకు ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటో నేను చిన్న 9వ తరగతి నుంచి నేను వ్యవసాయం చేసిన, మా నాన్నతో పాటుగా ఉండి మేము 3 ఆడపిల్లలము, మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను 9వ తరగతి నుంచి ట్రాక్టర్ తోలడం వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను. దాంతోపాటుగా నా ఇంటర్మీడియట్లో 920 మార్కులతోనే నేను టాప్ 1లో మార్కులు తెచ్చుకున్నాను. తర్వాత పీజీ బయో ఆర్గానిక్ చేశాను. పీజీ బయో ఆర్గానిక్లో నేను కంప్లీట్ చేశాను అని చెప్పడం జరిగింది వ్యవసాయం చేయడం కోసము. నేను గవర్నమెంట్ జాబులు పడుతుంటే ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా నేను అప్లై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ను కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి జాబ్లో కూడా వెళ్ళాలనే ఒక ఆలోచనతోనే నేను ట్రై చేస్తున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆమె ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. తనకు పాటలు అంటే ఇష్టం అని చెప్పేసి ఒక పాట కూడా రైతుల కోసం ఒక మంచి పాట కూడా పాడింది. తన గొంతు కూడా బాగుంది. ఇవన్నీ బాగున్నాయి, అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను చూసినట్లయితే ఏది ఇసుక బుక్కితే తీసుకొచ్చారు కదా, ఇసుక బుక్కితే రైతు బిడ్డ అని చెప్పేసి వచ్చారు కదా. మరి ఇక్కడ కూడా ఏ సింపతితోనే వస్తారా అని నేను అనుకున్నాను. ఏ సింపతి లేకుండానే ఒక రైతు బిడ్డ అనే ఒక సింపతితోనే వచ్చింది అక్కడికి అమ్మాయి అని నాకు అనిపించింది. రైతులు అంటే రెస్పెక్ట్ ఉండాలి, నేను కాదంటలేను. ఇప్పుడు రాస్తారు కావచ్చు ఆ అమ్మాయి చేసినట్టుగా వ్యవసాయం చేయటం, ఆ అమ్మాయి కంటే డబల్గా వ్యవసాయం చేసిన వాళ్ళమే, మేకలు కాసిన వాళ్ళము, గొడ్ల కాసిన వాళ్ళము, నాగలు దున్నులో ఇత్తనాలు వేసిన వాళ్ళము, ప్రతి ఒక్కటి చేసిన వాళ్ళమే. అంటే మనకు అప్పట్లో సోషల్ మీడియా అనేది తెలియదు, టచ్ ఫోన్లు అనేది తెలియదు. 19 కిడ్స్లో కదా. ఆ టైంలో మేము ఏం చేసాము, బడికి పోతూ ఒక పూట బడికి పోయి ఒక పూట బావి దగ్గర పోయి పిట్టలు కాసినవి ఏమంటారు చేన్ల పైన పిట్టలు ఆలితే పిట్టలకు కూడా కాలు కాచుకుంటా డప్పులు కొట్టుకుంటా కూర్చుని అక్కడ ఉండే స్థాయి నుంచి వచ్చిన మనము అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే జనాలకు ఆడియన్స్కి తెలియదు. మనలాగా ఇప్పటికీ ఊళ్ళలో చాలామంది ఉన్నారు తెలియకుండా వ్యవసాయం 24 గంటలు చేసుకుంటా బావి దగ్గర పోగానే వాళ్ళ అమ్మలతో పాటుగా బావి దగ్గర సర్ది తీసుకుపోయి సర్ది ఇచ్చే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. బావి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నతో కష్టపడి పిల్లలు కూడా ఉన్నారు. చిన్నతనం నుంచి వ్యవసాయం చేసే పిల్లలు కూడా ఇప్పటికి ఉన్నారు ఊళ్ళల్లో. వాళ్ళు కాదా రైతు బిడ్డలు? ఈ అమ్మాయి ఒకతే రైతు బిడ్డ అంటే ఈ అమ్మాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు
సన్మానాలు కూడా చేసిరు. ఈ అమ్మాయి ఒక పొజిషన్కి వచ్చేసింది. రైతుల కోసం ఇంత పాటుపడుతుందంటే రైతుల కోసం ఆర్గానిక్ పంట పండిస్తుందా, రైతుల కోసం ఆర్గానిక్ ఎరువులు ఆడుతుందా, రైతుల కోసం ఆర్గానిక్ విత్తనాలు తయారు చేస్తుందా, రైతుల కోసం ఆర్గానిక్ ఏం తయారు చేస్తుందో నాకు తెలియదు. ఇది కాంట్రవర్సీ అయినా కానీ ఏదైనా కానీ ఆర్గానిక్గా ఏం తయారు చేస్తుంది? మొత్తము కెమికల్ కదా, కెమికల్ ఫుడ్సే కదా, కెమికల్ వాడే పంటలు పండిస్తుంది కదా. రైతులకు నష్టాలు వస్తున్నాయి, రైతులు పెట్టుబడి పెట్టినంత లాభం రావట్లేదు, రైతులు దిగుబడి రావట్లేదు అని చెప్పేసి అంటుంది. నేనైతే అక్కడి వరకు ఒప్పుకుంటా. ఒక రైతు బిడ్డగా నాకు అనిపించింది నిజంగానే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరు కెమికల్ వాడుతున్నారు, కెమికల్ ఫుడ్నే పెడుతున్నారు. ఆ కెమికల్ ఫుడ్ల వల్లనే క్యాన్సర్లు అవి వస్తున్నాయి జనాలకి వచ్చి. మనం దీనిది కూడా కెమికల్ ఫుడ్డే. నీతి నిజాయితీగా వెనకట ఏది బర్రె పేడ, గొడ్ల పేడ, మన ఏది మేకల ఎరువు ఇవన్నీ వేసేసి పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మంటే మందు కొట్టడం, ఉమ్మంటే అవి చేయడం, ఇది చేయడం, పిచికారి చేయడం సరిపోతుంది, మందు పిచికారి చేయడం సరిపోతుంది వ్యవసాయం పైన. ఇంత వ్యవసాయం పైన చాలామందికి అవగాహన ఉండి మారుమూల ప్రాంతాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళకి సెల్ ఫోన్ కూడా ఆడలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత సోషల్ మీడియాలో ఇంత టాప్ 1 పొజిషన్లో మంచి పొజిషన్కి ఉన్నటువంటి అమ్మాయి కామనర్ కేటగిరీలో తీసుకున్నారు. ఏం ఉద్దేశంతో తీసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం చేస్తుంది, చాలా మంచిగా వ్యవసాయం చేస్తుంది, ఈ చిన్న ఏజ్లోనే తనకు కష్టాలు పడింది, ఇంత దూరం వచ్చింది అని చెప్పడం నాకు అక్కడి వరకు బాగుంది. కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి 3 గ్రీన్ కార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఓల్లో పెట్టడం జరిగింది అభిజిత్, కానీ 3 గ్రీన్ కార్డులు వచ్చేసినాయి. ఆ అమ్మాయికి 3 గ్రీన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకే జనాలు ఏ సింపత్ కార్డు ఆడతారా అని ఎదురుస్తున్నాను నేను. ప్రతి సంవత్సరం ఒక సింపత్ కార్డు అనేది ఖచ్చితంగా పుట్టుకురావాలి, ఏదో ఒక సింపత్ కార్డు అనేది వస్తుంది. ఆ సింపత్ కార్డు ఏ సింపత్ కార్డు అవుతుందని చూస్తున్నాను నేనైతే. ఒకవేళ ఏ సింపత్ కార్డు రైతు అనే పదం తీయకుండా ఈ అమ్మాయి గేమ్ ఆడి ఈ అమ్మాయికి ఉన్నటువంటి క్యాపబిలిటీని చూపించుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. ఇది ఈ అమ్మాయికి కూడా టాస్క్లు ఇవ్వాలి. ఎందుకు టాస్క్లు ఇవ్వకుండా పెట్టారో నాకు తెలియదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసేసారు, 3 గ్రీన్ కార్డులు ఇచ్చేసారు. వావ్ సూపర్, నీలాగా నేను వ్యవసాయం చేసిన నీ మాటలను నిజాయితీ, నీలో ఉన్నటువంటి పట్టుదల, నీలో ఉన్నటువంటి ఇన్నోసెంట్ ఇవన్నీ కనపడతాయని చెప్పేసి 2 గ్రీన్ కార్డులు ఇచ్చేసారు, ఒక రెడ్ కార్డు ఇచ్చేసిన అభిజిత్ ఓల్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది అనుకోండి. ఓల్లో అయితే అమ్మాయి ప్రస్తుతానికి ఓల్లో పెట్టడం జరిగింది ఈ ఎపిసోడ్ వరకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మోడల్ వచ్చేసింది. సారీ ఆ అమ్మాయి ఝాన్సీ అయిపోయిన వెంటనే బాలు వచ్చేసిండు. హాయ్ ఐఎమ్ బాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బాలు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఉప్పల్ బాలు, నేను ఉప్పల్లో ఒక రూమ్ తీసుకొని ఉండేవాడిని, నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసము నేను ఏంటంటారు చిన్న చిన్న వేషాలు, నాటకాలు ఇవన్నీ చేసిన, రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేవాడిని. నేను ఇట్లా చేయాల్సి వచ్చిందంటే ఈ నవదీప్ అన్నాడు, నీ ఏకల వీడియోస్ చేసుకోవడానికి వచ్చినావా అన్నాడు. నవదీప్ ఏమన్నాడు, ఏకల వీడియోసేనా అని అన్నాడు. నీ ఏకల వీడియోసేనా అని అన్నాడు. ఏకల వీడియోస్ అనడానికి నవదీప్కు ఏం రైట్స్ ఉన్నాయి? అతనేమన్నా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండా? మీలాగా నేను చెప్తున్నా, మీలాగా అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చిర్రా, బెట్టింగ్ యాప్లు చేసేసిర్రు, లక్షలు కూడా కొట్టుకున్నారు. వెనక మరలా 4 రోజులు వాళ్ళ గురించి సోషల్ మీడియా మోగింది, దాని తర్వాత మూసుకున్నారు, సైలెంట్ అయిపోయారు. వాళ్ళ లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, హాయిగా హ్యాపీగా గడుపుతారు, పబ్బం గడుపుతారు. ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్ తోపు, వీళ్ళు బెస్ట్ కంటెస్టెంట్స్ రా, వీళ్ళకి మంచి అవార్డులు ఇవ్వాలరా, వీళ్ళరా అసలైన కామనర్స్, వీళ్ళరా అసలైన సెలబ్రిటీలు అనే వాళ్ళు ఎవరు వచ్చారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 2-3 కొమ్ములు వచ్చేసి అవతలని ప్రాణం గురించి ఆలోచించకుండా బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. క్యారెక్టర్ పైన చాలా మచ్చలు పడి, చాలా అవమానాలు పడినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం కోసం, వాళ్ళ క్యారెక్టర్ ఏంటిదో నిరూపించుకోవడం కోసం, మాకు వచ్చినటువంటి అవమానాన్ని మీకు తూడ్చేసుకోవడం కోసం వచ్చినామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఈవెన్ మనకి సంజన గర్లాని గారు తన పైన ఒక కేసు ఉండే, ఆ కేసును జైల్లో ఏంటారు పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికంటే నీచమైనటువంటి వాడా? వాళ్ళందరికంటే ఏకిల చేష్టలు ఏం చేస్తున్నాడు బాలు? తన కుటుంబాన్ని పోషించడం కోసం తను చీరలు కడుతున్నాడు, డ్రెస్సులు వేస్తున్నాడు, ఆడవాళ్ళ వేషాలు వేస్తున్నాడు, స్టేజీల పైన డ్యాన్స్లు వేస్తున్నాడు. తన కుటుంబాని కోసం ఏది చేసినా తప్పు లేదనిపించింది. తను చేస్తున్నాడు, తన కాళ్ళపైన తను బతుకుతున్నాడు. ఎవరికి పొట్టగొట్టలేదు, ఎవరిని ఏ మర్డర్లు చేయలేదు, ఎవరిని ఏ విధంగా హింసించలేదు. తాను కష్టపడి వస్తున్నాడు కదా అని నాకు అనిపించింది. అదేవిధంగా ఎకిల వీడియోస్ ఏంటి నవదీప్ గారు మీరు అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఎకిల వీడియోస్ అని అతను ఏం చేశాడని ఎకిల వీడియోస్ అంటారు? మీకు నచ్చలేదనుకో, నచ్చలేదని ఇప్పుడు నచ్చలేని వాడిని మీరు స్టేజ్ మీద దాకా తీసుకొచ్చి ఏకిల వీడియోస్ అని మీకే తెలిసింది. మరి స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత ఏకిల వీడియోస్ అని తెలిసింది అని బాలు ఇట్లా
బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసుకున్నప్పుడే, అతను ఆడిషన్ ఇచ్చినప్పుడే మీకు తెలుసు కదా బాలు ఎలాంటి వాడు, బాలుకి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, బాలు ఎలాంటి వీడియోలు చేస్తాడు అని మీకు తెలిసినప్పుడు మరి అక్కడ దాకా స్టేజ్ మీద తీసుకొచ్చి కోట్ల జనం చూస్తున్నాక ఎందుకు అవమానించాలి? బాలు అంతలా ఏం తప్పు చేశాడు? అంతలా ఏం తప్పు చేశాడు? ఏకిల వీడియోస్ ఏం చేస్తున్నాడు బాలు? అతను కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏ వేషాలు వేస్తేంది, ఏ వేషధారణ వేస్తేంది? తప్పేముంది? ఎవరినైతే మోసం చేస్తలేడు కదా, ఎవరి దగ్గర అడుక్కోవట్లేడు కదా, ఎవరిని హింసిస్తలేడు కదా, ఎవరిని కొడతలేడు కదా. అతను కష్టపడి తన కాళ్ళ మీద తాను నిలబడి వచ్చాడు. అయినా బాలు కూడా ఒక సెలబ్రిటీయే. ఎందుకంటే చాలా ప్రమోషన్లకు వెళ్ళాడు బాలు, చాలా చాలా ప్రమోషన్స్ వీడియోస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ వీడియో చేస్తే కూడా అతనికి అందరిలాగా లక్షలు లేకపోయినా కూడా 1000-2000 ఇచ్చినా కూడా తనతో హ్యాపీగా ఫీల్ అయినటువంటి వ్యక్తి. తను చాలామందికి సహాయం చేసిండు. బాలు వల్ల, బాలును ఎంటబెట్టుకొని చాలామంది వీడియో చేసుకున్నారు. బాలు వల్ల చాలామంది ఎదిగారు. మీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? మీరు నవదీప్ గారిని అడుగుతున్నా, మీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఇంకా అదేవిధంగా బాలుని ఏకిల వీడియోలే అన్నారు. బాలు ఏకిల వీడియోలు అన్నప్పుడు మీరు గ్రూప్ ఫస్ట్ మీటింగ్, జూమ్ మీటింగ్ పెడతారు. జూమ్ మీటింగ్లో రిజెక్ట్ చేయొచ్చు, లేదా గ్రూప్ మీటింగ్ పెట్టారు, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్లో కూడా ఆయన రిజెక్ట్ చేయొచ్చు. స్టేజ్ మీదకి తీసుకొచ్చి మరీ ఇంతలా ఎందుకు అవమానించాలి? ఏంటి అవమానిస్తే మీకు ఏమొచ్చింది? ఇదైతే కరెక్ట్ కాదనిపించింది నవదీప్ గారు. మీ 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 వైఖరిని మార్చుకోవాలి, మీ ధోరణిని మార్చుకోవాలి, మీరు మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకోవాలని నాకు అనిపించింది. లేదా కాంట్రవర్సీ అయితేనే బిగ్ బాస్ షోని ఎవడు పట్టించుకోవట్లేడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఇక పడుకునే లెవెల్లో ఉన్నది, అయిపోయి నిద్ర పక్కేసుకొని పడుకునేలా ఉంది. దీన్ని కాంట్రవర్సీ చేద్దాము అని చెప్పేసి మీరు కాంట్రవర్సీ చేయడం కోసం బాలును అలా అవమానించాలా? అవమానిస్తే ఇక సోషల్ మీడియా మొత్తం కోడే కూస్తుంది. సోషల్ మీడియా మొత్తము ఇక అగ్ని పరీక్షలో బాల్ని ఇట్లా అన్నారట, అగ్ని పరీక్ష షోలో బాల్ని ఇలా అవమానించారట, నవదీప్ ఇలా మాట్లాడిన, జడ్జెస్ ఇలా మాట్లాడారు అని చెప్పేసి అగ్ని పరీక్ష షో అనేది జనాలకు వెళ్ళడం కోసము మీరు బాలును అలా కించపరచాలా? మీరు పబ్బం గడుపుకోవడం కోసము బాలును అలా కించపరచాలా? ఇది కూడా నేను అగ్ని పరీక్ష టీం వాళ్ళకి సూటిగా అడుగుతున్నా. మీ షో రన్ అవ్వడం కోసం, మీ షో హిట్ అవ్వడం కోసము ఒక కామనర్ అయినటువంటి బాలుకు మీరేమైనా ఇచ్చారా? బాలుకు మీరేమైనా పోషిస్తారా? బాలు కుటుంబాన్ని ఏమైనా మీరు దాస్తారా? ఆయన అంతలా అవమానించడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? అక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? అలాంటప్పుడు మధ్యలో రిజెక్ట్ చేయొచ్చు కదా, తీసుకొచ్చి ఎందుకు అవమానించారు? ఇలా అడగాలనిపించింది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా, 100%గా 1000% మనకి అక్కడ నేను ఇంకా అంతకంటే ఎక్కువ అవమానించారని చెప్పేసి ఉప్పల్ బాలు వీడియో ద్వారా చెప్పడం జరిగింది. కానీ మనకు చూపించింది మాత్రం ఆ కొంతల్నే ఇంత అవమానించారంటే నిజంగానే ఎక్కువనే అవమానించుండొచ్చు అని నాకు అనిపించింది. అదేవిధంగా బిందు మాధవి గారు ట్రాన్స్జెండర్ అని అడిగింది. దాంట్లో నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే బాలు అక్కడక్కడ చీరలు కడుతుంటాడు కదా. ఇంకా చాలామందికి బాలు వీడియోల కింద కామెంట్ రాస్తుంటారు, బాలు చీర కట్టుకో, బాలు పూలు పెట్టుకో, బాలు అజ్జే, బాలు నువ్వు ఇది అది, నువ్వు ట్రాన్స్జెండర్ అని. ఇంకా అది కొన్ని పదాలు కూడా గలీజ్గా రాస్తుంటారు కాబట్టి అందరికీ అదే డౌట్ ఉంది కదా. ఒక ట్రాన్స్జెండర్ ఆడితే కాదని చెప్పేసిండు అంతే. కాదని చెప్పిన తర్వాత తను కూడా ఏం మాట్లాడలేదు, జనాలకి వెళ్ళింది కదా బాలు ట్రాన్స్జెండర్ నేను కాదు అని చెప్పడం జరిగింది. బాలు నోటుతో కూడా కోట్ల జనం కూడా వినడం జరిగింది కాబట్టి అదైతే నాకైతే తప్పు అనిపించలేదు. అంటే బాలు ట్రాన్స్జెండర్ అయితేనే ట్రాన్స్జెండర్ని ఎందుకు తీసుకోలేదు? పోయినసారి తమ్మని సింహాద్రి తీసుకున్నారు కదా, వాళ్ళని వీళ్ళని తీసుకున్నారు అని చెప్పొచ్చు. కానీ ఆమె ఆ ఉద్దేశంతో అడగలేదు. బాలు మీరు ట్రాన్స్జెండర్ అని అడిగింది అని నాకు అనిపించింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించింది. ఇక్కడ నవదీప్ గారు మాట్లాడేది మాత్రం 100% తప్పు. ఇది జరిగింది, అవమానించేసి పంపించారు. తను కూడా బాధపడలేదు. నేను ఈ బిగ్ బాసే కాదు, ఇంకా బిగ్ బాస్ 10 అయిపోయినా, 11 అయిపోయినా, 12 అయిపోయినా, 15 వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటా అని అన్నాడు. బాలుకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, బాలు ఈ బిగ్ బాస్కు నువ్వు సెలబ్రిటీవి కానీ ఇలా అగ్ని పరీక్ష షోకి అటెండ్ అవ్వని అవసరం లేదు. సెలబ్రిటీ హోదాలనే వెళ్ళు, ఇలాంటి తొక్కల షోకు నువ్వు వెళ్ళని అవసరం కూడా లేదు అని నాకు అనిపించింది. ఇదే నేను చెప్పాలనుకున్నా. బాలు బాధపడిన అవసరం లేదు. బాలు ఉందాగా బతుకుతాడు, తన కాళ్ళపైన తను బతుకుతాడు, ఇంకా నలుగురికి బతుకు తెరునిస్తుండ అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసింది. ఒక అమ్మాయి మోడలింగ్ చేస్తుంది. తన పేరు ఏదో డయానో ఏదో సంథింగ్ ఏదో పేరుంది. మోడల్ వచ్చింది. మోడల్ వచ్చిన తర్వాత తనకు ఉన్నటువంటి మేకప్ను టిష్యూ పేపర్ ఇచ్చేసి తుడిపించడం జరిగింది. తనకు ఆ తర్వాత ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కోల్పోతుంది. అంటే కోల్పోను, నీ కాన్ఫిడెన్స్ మేకప్ ఉన్నా లేకపోయినా ఇలానే మాట్లాడతానన్నది. తర్వాత ఇద్దరు నామినేషన్ చేయాలని నువ్వు ఎలా మాట్లాడతావనంటే ఇద్దరు నామినేషన్ చేసే ప్రాసెస్లలో తను శ్రీముఖి మాట్లాడిన రైటే, నేను మాట్లాడిన తప్పే అని చెప్పేసి తను కాంట్రడిక్ట్ చేసుకొని దీన్ని అదే తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది. అసలు ఆ అమ్మాయి బిగ్ బాస్కు సెట్ అవ్వదని నాకు అర్థమైంది. ఆ మాట్లాడే విధానంలో కరెక్ట్ లేకపోవడం బిగ్ బాస్కు సెట్ అవ్వదనిపించింది. ముగ్గురు రెడ్డి ఇచ్చేసి ఆ అమ్మాయిని పంపించడం జరిగింది. మోడల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ రాజా. ఈ రన్నింగ్ రాజా రావడమే
రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి హాయ్ ఐఎమ్ రన్నింగ్ రాజా అని అన్నాడు. హాయ్ ఐఎమ్ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఐఎమ్ శ్రీముఖి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అని చెప్పి షాక్ అయ్యారా అంటూ చూసినావు, అట్లా ఆ రకంగా ముత్తుకోవడం జరిగింది. శ్రీముఖిని ఇమిటేషన్ చేసినట్టుగా శ్రీముఖి కనిపించింది. నాకు కూడా అట్లనే అనిపించింది. డైరెక్ట్ రావడమే వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఏంటిదని చెప్పిన తర్వాత జడ్జెస్ ఏదన్నా చెప్తే నువ్వు ఇది చెయ్యి, ఇది వీళ్ళపైన ఇది చెయ్యి, వాళ్ళపైన ఇది చెయ్యి అని చెప్పినాక వెయిట్ చేయకుండా డైరెక్ట్ మనకు శ్రీజ వచ్చేసి హాయ్ స్కిడ్డింగ్ అని చెప్పేసి జారిపడి ఏదో ముత్తుకుడు చూసినాం. ముత్తుకుని జస్ట్ స్కిడ్డింగ్ అంటది, ఏదో స్కిడ్డింగ్ అంటది జారిపడిన విషయానికి. అట్లనే చేద్దాం అనుకున్నాడేమో, ఏమైందో తెలియదు. కానీ రావడమే టెంపర్ లూజ్ అయిపోయాడు. తనకు ఉన్నటువంటి టెంపర్ లూజ్ అయిపోయి తను బిగ్ బాస్ హౌస్లోకి ఎట్లయినా వెళ్ళాలనే ఉద్దేశంతో టెంపర్ లూజ్ అయిపోయి శ్రీముఖిని కించపరిచినట్టుగానే మాట్లాడండి. శ్రీముఖిని తన హోస్టింగ్ గురించి హేళన చేసేసిండు. దాంతోపాటుగా పని మనిషి పాపాయమ్మ అని చెప్పేసి తనకు ప్రమేయం లేకుండానే వాళ్ళు చెప్పలేదు నువ్వు ఈ టాస్క్ చేయి, నువ్వు ఇలా మాట్లాడని చెప్పలే కదా, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా. చెప్పముందుకే పని మనిషి పాపాయమ్మ అని చెప్పేసి శ్రీముఖి గురించి మాట్లాడడం. ఇలా చేసిన తర్వాత శ్రీముఖి దగ్గరికి వెళ్తే నా దగ్గర నన్ను ముట్టుకోకు, నేను చెప్పవాలి కొడతానే అన్నది. ఆ మాట అనకుండా ఉండాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంతైనా సెలబ్రిటీలే, కామనర్సే. వాళ్ళు ఎంత ఎదిగినా కూడా కామనర్ లాగానే చూస్తారు. వీళ్ళు ఎంత ఎదిగినా కూడా వీళ్ళు ఒక సెలబ్రిటీ ఎదిగినా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు అనుకోండి, డబ్బు ఉందా లేదా అని చూడరు, సెలబ్రిటీ లాగానే చూస్తారు. ఇలాంటప్పుడు వీళ్ళు చిన్నగా తప్పు సెలబ్రిటీది రైట్ అయినా కూడా తప్పు సెలబ్రిటీ దానిలాగానే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు కామనర్ కేటగిరీలో వెళ్ళారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ను ఓడ్చుకోలేకపోవడం, అంటే తను ఎమ్మటే రియాక్ట్ అవ్వడం జరిగింది. తను వెళ్ళిపోవడం జరిగిపోయింది. నువ్వు వెళ్తావా లేకపోతే నన్ను వెళ్ళావంటావా అంటే సారీ అని అంటాడు. సారీ అంటే నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెంపబలుగుతాను, నన్ను ముట్టుకుంటే చెంపబలుగుతుందని అన్నది. చెప్పు తీసుకుని కొడతా అని చెప్పేసి కొంతమంది తమ్నేలు పెట్టారు. శ్రీముఖి చెప్పు తీసుకుని కొడుతుందట ఇది రన్నింగ్ రాజను అని చెప్పేసి అలాంటి తమ్నేలు అయ్యి చూసిన నేను అక్కడక్కడ ఏది ఇన్స్టాలో. కానీ అలా చెప్పు తీసుకుని కొడతా అది ఇదైతే అనలేదు తను కూడా. ఎందుకంటే నాకు తెలిసే శ్రీముఖి చాలా మందిని ప్రోత్సహించింది. ఆ అమ్మాయి కూడా హోస్టింగ్లో కానీ ఎప్పుడైనా చూస్తుంటాను నేను, చాలామంది ఆ అమ్మాయి పర్సనల్గా చూసిన కాబట్టి తనకు ఎప్పుడైనా కానీ వీళ్ళు వాళ్ళని చీప్గా ఏం చూడదు, ప్రోత్సహిస్తుంటుంది. కాకపోతే ఇతను వచ్చి రావడమే మేము ఇట్లా పౌడర్ అంతా కొట్టుకోవడము, తన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం జరిగింది. అది ఎవరు కూడా చూసే వాళ్ళకు కూడా మనకు కూడా అంత అరే బిగ్ బాస్ హౌస్కి సూటబుల్ కాదేమో అని అనిపించింది. తర్వాత అక్కడ ఎవరిని ఇమిటేషన్ చేస్తున్నాడు, శ్రీముఖిని ఇమిటేషన్ చేసేసిండు. పని మనిషి పాపాయి ఏమంటాడు, తన ఎకిరి చేష్టలు తన ఎకిరించడం, అంటే శ్రీముఖి చేసేటువంటి చేష్టలను ఎకిరించడం ఇలాంటి చేసిండు అన్నట్టు. చేయడం వల్ల తన కోపం వచ్చేసింది, తను వెళ్ళిపోవడం జరిగింది. అంతలా చెప్పు తీసుకొని కొడతా అయ్యేది అన్నది, చెంపబలు కొడతాను అని ముట్టుకుంటే అని అన్నది. ఆ మాట కూడా అనకుండా ఉండాల్సింది శ్రీముఖి కూడా చాలా నోజారింది అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్. ఇతను బాడీ బిల్డర్, మంచి బాడీ వేసుకొని ఫిట్నెస్ బాడీ వేసుకొని మంచిగా 40 కిలోల బరువు తన పైన పెట్టినా కూడా తను టిప్స్ ఎట్లా కొట్టినంటే మామూలు కొట్టలేదు, 40 కిలోల బరువు వేసుకొని కూడా కొట్టగలిగిండు. అన్ని నాకు అనిపించింది వావ్ సూపర్ రా అనిపించింది. తన బాడీ ఫిట్నెస్తో సూపర్గా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్లో అందరిని ఎత్తుకపోతా అనిపిస్తుంది. ఇక ఆయన సెలబ్రిటీలు వచ్చినా కూడా అతను ఎదుర్కోలేరు. ఇక కామనర్స్ కూడా ఇతన్ని ఎదుర్కొనేంత వస్తారా రారా తెలియదు. అంత బాడీ బిల్డర్ ఉంటుంది చూసినావా, అలా ఉన్నాడు అన్నట్టు. ఈ అబ్బాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. తర్వాత మంచి అసలు నామినేషన్ చేసే ప్రాసెస్లో కూడా శ్రీముఖి సంచాలకురాలుగా ఉంటే ఎలా సంచాలకురాలు తప్పు చేస్తే ఎలా మాట్లాడాలో ఏంటిదో అని చెప్పేసి 1 నిమిషంలోనే తను మాట్లాడినటువంటి విధానం చాలామందిని ఇంప్రెస్ చేసింది. చాలా చక్కగా మాట్లాడిండు, నీట్గా మాట్లాడిండు. అతనే ఇంటర్మీడియట్లో కూడా తను మంచి టాప్ 1 ర్యాంక్లో 990 మార్కులు సాధించుకున్నాడు. టాప్ 1 మార్కులు వచ్చినాయి. బీటెక్లో 990 మార్కులతో టాప్ 1 మార్కులు వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తాను ఫిట్నెస్గా ఉండి తను చాలామందికి ఆదర్శంగా ఉంటూ తన ఫిట్నెస్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాడు. తనకు వచ్చేసి 88,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తనకు కూడా 88,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది అతన్ని ఎమ్మటే చూడంగా తన బాడీ, తన మాట్లాడే విధానము, తన ఉన్నటువంటి బిహేవియర్ ఇవన్నీ చూసిన తర్వాత తనకు కూడా ఓల్లో పెట్టడం జరిగింది. 2 గ్రీన్ కార్డులు ఇవ్వడం జరిగింది, 1 రెడ్ కార్డు ఇచ్చిండు అభిజిత్. అది రెడ్ కార్డు ఎందుకు ఇచ్చిండు అంటే దాని తర్వాత కూడా అబ్బాయి సెలెక్ట్ అయ్యిండు. ఆ అబ్బాయి కూడా 3 గ్రీన్ కార్డులు వచ్చినాయి. అబ్బాయి కూడా బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యిండు. ఝాన్సీ కానీ, శాలిని కానీ, ఈ మిథిలేసి కానీ, ఈ ముగ్గురు మాత్రం డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఫస్ట్ సారి జరిగింది కాబట్టి షో ఇంకా జరుగుతుంది. 1 నెల రోజులు షో ఉంది కదా, ఈ 1 నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ అబ్బాయి అయితే డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే నేను అడిగేది ఒకటి బిగ్ బాస్ షో వాళ్ళను కామనర్స్ అంటారు. కామనర్స్ ఎవరు అసలు? కామనర్స్ను మీరు తీసుకుంటారు.
కామనర్స్ని తీసుకున్నప్పుడు జూమ్ కాల్ పెడుతురు, తర్వాత గ్రూప్స్ డిస్కషన్ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్లు జూమ్ కాల్లనే ఇక్కడనే రిజెక్ట్ చేయొచ్చు కదా. స్టేజ్ మీద దాకా తీసుకొచ్చి ఒక్కొక్కరిని, ఇంకా వీళ్ళే కాదు ఇంకా చాలామంది స్టేజ్ మీద దాకా వచ్చేసి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడేంత టైం ఇవ్వకుండా, అంటే మీకు అందం ఉండాలి, మంచి లుక్స్ ఉండాలి, తర్వాత పులిహోర కంటెంట్ కలిపే వాళ్ళు కావాలి. ఇప్పుడు శాలిని కూడా ఆడ పులిహోర కంటెంట్ కల్పించారు కదా. పులిహోర కంటెంట్ కలుపుతుంది అని అనుకున్నప్పుడే మాత్రమే మీరు బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటారు. ఎందుకంటే మీకు కావాల్సింది అదే కదా, టీఆర్పీ రేటింగ్ మార్మోగాలంటే ఎలా మోతమోగాలంటే పులిహోర కంటెంట్ ఉండాలి. ఆ పులిహోర కంటెంట్ కలిపే అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ మీరు తీసుకుంటారు. అది మీరు చేయాల్సింది. ఎందుకంటే మీరు అది దానిపైన ఫోకస్ పెట్టారు. కానీ ఎవరు ఏంటి అనేది కామనర్స్ అంటే 0 ఫాలోవర్స్ని, వాళ్ళకి ఎలాంటి కేపబిలిటీ ఉంది ఏంటి, అసలు వాళ్ళు అక్కడ దాకా వచ్చిరంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అనేది కూడా ఒక మాట వినుండి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంటే బాగుండు. వాళ్ళకి అంత టైం ఇవ్వకుండా 2 నిమిషాల టైం కూడా లేకుండా వాళ్ళని స్టేజ్ మీద నుంచి స్టేజ్ మించలే పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. ఇది ఈ సీజన్ అగ్నిపరీక్ష షో అనేది ఈ సీజన్లో ఎంతవరకు హిట్ అవుతుంది. అసలుకి ఈ 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ 15 మంది సెలెక్టెడ్ ఓటింగ్ చేసాడు ఒకటే ఉంది మనం బాకీ. ఆ ఓటింగ్ కూడా మనకు చెప్తారు త్వరలో. మనకు నడుస్తుందిగా షో. దాని తర్వాత మనకు కళ్యాణ్ పడాలా కానీ వీళ్ళందరూ వెళ్ళారు. సెలబ్రిటీ ఇప్పుడు ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు కదా. అంతము సీజన్ కామనర్స్ కూడా వెళ్ళారు. వీళ్ళకి గేమ్ పెట్టడం జరిగింది. 15 మందికి గేమ్ పెట్టడం జరిగింది. ఆ 15 మందితో గేమ్లు ఆడిపించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి టాస్కులు పెట్టాలి, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు చూడబోతున్నాం ముందు. ఇది నా రివ్యూ నచ్చింది అనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీకు ఎక్కడ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మనం చాలా మాట్లాడుకోవాలి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్.